మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బిల్డర్స్కి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ బిల్డర్స్ కానీ చాలా బాగుంది అంటే ఆ ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నట్లు అర్థం. దానికి డైరెక్ట్లీ లింక్డ్ మనకి గ్రోత్ బాగుంది, రియల్ ఎస్టేట్ చాలా బాగా జరుగుతుంది అంటే దట్ ఈస్ ద ఇండికేటర్ దట్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అని. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత శాతం పెరిగింది. నాకు తెలిసి ఒక 15 నుంచి 20% అప్రిషియేట్ కావడం జరిగింది. తర్వాత స్టాగ్నెంట్ కావడం జరిగింది. వెయిటింగ్ ఫర్ ఏం అనౌన్స్మెంట్స్ అవుతాయి, ఏం ఫౌండేషన్ స్టోన్స్ పడతాయి అనేది అందరిలో అట్లా బిల్డర్స్లో ఉంటుంది. సేమ్ థింగ్ విత్ పబ్లిక్లో కూడా కొనే వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకటి గ్యారెంటీ నేను చెప్పగలుగుతా, మన ఓరవకల్లులో ఇండస్ట్రియల్ పార్క్లో చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. ఇప్పటికే కొన్ని ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. సెమీ కండక్టర్కి సంబంధించింది ఎంఓయూ 14,000 కోట్లదైంది. వాళ్ళు వెయిటింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ సెమీ కండక్టర్ పాలసీ 2.0 వస్తే అది క్లియర్ అయితే ఒక 14,000 కోట్లది ఒక ప్రాజెక్టు 1,000 కోట్లతో మొన్ననే క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది. ఇవి కాక ప్యూర్ ఈవీ అని చెప్పి స్కూటర్స్, మీరు కొద్దిగా ఐడియా ఉంటుంది ప్యూర్ ఈవీ అని, కొద్దిగా లేకపోతే గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తుంది. అది కూడా క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది. అది లెస్ దాన్ 1 yearలో ఆ ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మ్యాన్ హాస్ కమిటెడ్ మీ దట్ 1 yearలో గ్యారంటీ కంప్లీట్ చేస్తానని చెప్పి నాకైతే మాట ఇవ్వడం జరిగింది. ఇవి కాక పైప్ లైన్లో డిఫెన్స్కి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇక్కడ చాలా మంది బిల్డర్స్ ఉన్నారు, రిలేటర్స్ ఉన్నారు. సో ఎవరికన్నా ఒక 500 ఎకరాలు దగ్గరలో, కర్నూలుకి దగ్గరలో, నిన్న కూడా కేసీ రెడ్డి గారితో మాట్లాడినా, సురేష్ గారితో కూడా మాట్లాడినా, పాసిబిలిటీ ఉంటే ఒక 4 to 5 lakhs పర్ ఎకర్లో అవైలబుల్ ఉందంటే డిస్ట్రిక్ట్లో, ఫస్ట్ అయితే కర్నూలు డిస్ట్రిక్ట్లో అవైలబుల్ ఉంది అంటే ఆ 3 ప్రాజెక్ట్స్ ఇమీడియట్గా పెట్టుబడులు పెట్టేదానికి రెడీగా ఉన్నారు. గవర్నమెంట్ తరఫున అది వర్కౌట్ చేస్తున్నాం. ప్యారలల్గా ఇంకా తొందర కావాలని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఏమన్నా మీకు ఐడియా ఉండి ల్యాండ్ అవైలబుల్ ఉంది అంటే నాకు కొద్దిగా చెప్తే నేను అది కంప్లీట్ చేయగలుగుతా. అదే కాకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది హోటల్ ప్రాజెక్ట్, హోటల్ పెట్టాలని ఓరోకల్లో కానీ ఇక్కడ ఎక్కడైనా కానీ అంటే బ్రాండెడ్ పెద్దవాళ్ళతో టైఅప్ చేసుకొని 4 star 5 star 3 star పెట్టాలని ఎవరైనా అనుకొని ముందుకు వచ్చి డిపిఆర్ అంటే ఆ ల్యాండ్కి సంబంధించిన అలాట్మెంట్స్ కానీ అవన్నీ కూడా నేను ప్రయత్నించి గ్యారంటీ వాళ్ళకైతే చేపిస్తా. బట్ మీరు ముందుకు రావాలా అంటే నేను ఓన్గా నేను పెడతాను హోటల్ అంటే కాదు. టైఅప్ ఉండే వాళ్ళు లైక్ టాటా వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నో హోటల్ బ్రాండ్ ఉంది, హయాత్ బ్రాండ్ ఉంది. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు టైఅప్ చేసుకొని ఇక్కడ ఉంది, నేను ఉన్నాను, రెడీగా ఉన్నాను పెట్టేదానికి అంటే మనం ఓరోకల్లో ఎయిర్పోర్ట్ దగ్గరలో కానీ ఎక్కడైనా కానీ ల్యాండ్ ఐడెంటిఫై చేపించి మీకు 100% చేపించే బాధ్యత నా పైన ఉంటుంది. అది టేక్ కేర్ అండి. నేనున్నా, పాణ్యం ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఫాలో అప్ చేసి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఎందుకు నేను చెప్తున్నానంటే చంద్రబాబు గారికి ఒక 50,000 keys రూమ్స్ మనం డెవలప్ చేయాలా అనే పట్టుదల ఉంది. ఆల్రెడీ దాని తగ్గట్టుగా ఈ ఇప్పటి వరకు నాకు తెలిసి 8,000 వరకు అయిందని చెప్పి విన్నా నేను. కీస్ అంటే రూమ్స్ ఇంకా చాలా ఉంది, ఎందుకంటే టూరిజం పెరిగేదానికి అవకాశం ఉంది. కొన్ని కంట్రీస్ అయితే ఉట్టి టూరిస్ట్ డెస్టినేషన్స్ పైన వాళ్ళ ఎకానమీ రన్ అవుతుంటుంది. బట్ వీ డోంట్ హ్యావ్ సరైన హోటల్స్ లేవు అక్కడ. సో ఈ నాకు తెలిసి ఓబ్రాయ్ ఇంకొకటి కూడా తాజ్ వాళ్ళతో కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సేయింగ్ ఇట్లా టూరిస్ట్ డెస్టినేషన్స్ చాలా ఉన్నాయి మనకి. ఈ హోటల్స్ కూడా ఒకటి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చేయదలుచుకున్నా.
ఉండే వాళ్ళు ఉంటే మీరు డిపిఆర్ సబ్మిట్ చేయండి, 100% ఆ ల్యాండ్ అలాట్ చేయించే బాధ్యత మా పైన ఉంటుంది. అలాగే ఇండస్ట్రీస్ మాత్రం గ్యారంటీ వస్తాయి, గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడే మిత్రులు కొంతమంది చెప్పినప్పుడు కొల్లు రవీంద్ర గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. నాట్ ఓన్లీ శాండ్ ఫ్రీ, ఈవెన్ గ్రావెల్ కూడా ఫ్రీగా ఇచ్చేదానికి సార్ అనుకూలంగా చెప్పడం జరిగిందన్నారు. అది అక్కడే కాకుండా మీకు ఒకవేళ చెప్పింటే ఆ డీటెయిల్స్ ఉంటే అవేమన్నా నాకు ఇస్తే నేను కూడా కొల్లు రవీంద్ర గారితో ఫాలో అప్ చేసి తొందరగా అది సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. ఎందుకంటే మిస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కాబట్టి అది పుష్ చేసి అది కూడా కన్విన్స్ చేసేదానికి చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ కమిట్ అయినాను అన్నారు కాబట్టి అది నేను పుష్ చేస్తే మనకు కూడా గ్రావెల్ అవైలబిలిటీ, నేను కూడా మన కాంట్రాక్టర్స్తో రివ్యూ చేసినప్పుడు గ్రావెల్ది కొద్దిగా ఇష్యూస్ కంప్లైంట్స్ ఇన్నా నేను కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి, మున్సిపల్ కాంట్రాక్టర్స్ నుంచి. సో గ్రావెల్ది సంబంధించింది ఏమన్నా ఉంటే ట్రై టు గెట్ ఇట్ అండి. నేను కొల్లు రవీంద్ర గారితో ఫాలో అప్ చేసి అది సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాము. అలాగే నాకు తెలిసి నేను అదే చెప్తున్నా, లూప్ హోల్స్ కానీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే మాకు చెప్తే వీ కెన్ టేక్ ఇట్ అప్ టు ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకుపోయి పుష్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా పెద్దగా ఉంది, ఇది చాలా సీరియస్ ఉందంటే చంద్రబాబు గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి సార్ట్అవుట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా ఎక్కడైనా అనిపించి ఇది చేస్తే ఇంకా బెటర్, మిగతా స్టేట్స్ తో కంపేర్ చేస్తే వీఆర్ మిస్సింగ్ హియర్, ఇట్లాంటిది ఏదైనా చేస్తే మాకు బెటర్ ఉంటుంది అని చెప్తే ఖచ్చితంగా వి టేక్ ఆల్ ద అడ్వైజర్స్ అవన్నీ తీసుకొని ముందుకు తీసుకుపోతాము. వ్యాపార రంగం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీంట్లో వ్యాపార రంగంలో లేఅవుట్లలో ఎన్నో సవరణలు తీసుకొని రావడం జరిగింది. గతంలో మనం లేఅవుట్లు వేయాలంటే ఆన్లైన్ లో వేసుకోవాల్సి వచ్చేది, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్ లోనే నిర్మాణాలు కట్టాలంటే అవకాశం కల్పిస్తా ఉంది ఈ ప్రభుత్వం. అలాగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్ గా చేసి ఎన్నో పరిశ్రమలు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా మనకు టీజీ భరత్ గారు, మన జిల్లా వాసులు ఈ శాఖ, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగడం నిజంగా మనందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నా నేను. ఎందుకంటే పరిశ్రమల శాఖ మంత్రి మన కర్నూలుకు ఉండడం వల్ల ఎన్నో పరిశ్రమలు, అక్కడ ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ఉంది. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పరిశ్రమలు తీసుకొని వచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2800 కోట్లు మొదటి బడ్జెట్ లోనే కేంద్రము మన ఇండస్ట్రియల్ హబ్ కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించడం జరిగింది. కాబట్టి మీరు ఏమైనా పరిశ్రమలు పెట్టడానికి వస్తే అక్కడ కావాల్సిన మనకి రోడ్స్ అయితేనేమి, డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, ప్రతి ఒక్కటి డ్రైన్స్ అయితేనేమి అన్ని రెడీగా ఉంటాయి. మీరు పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి అంతేకాకుండా సూర్య గారు కూడా, అది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏషియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ మనకు అక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ సూర్య గారిని కూడా ప్రతి ఒక్కరూ మీరు ఏర్పాటు చేసుకోండి అని, దానిపైన కూడా అవేర్నెస్ తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా మీకు బిల్డర్లకి మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఇందాక శ్రీనివాస్ చెప్పినట్లు ఇక్కడ టౌన్ కంటే అక్కడ ఓర్వకల్లోనే ఎక్కువగా డెవలప్ అవుతా ఉంది. కాబట్టి మీ ప్రజల అవసరాలకు ఇప్పుడు ఏ ఇల్లు కట్టాలన్నా కొత్త ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. ఎంతో నాణ్యమైన మంచి క్వాలిటీతోనే కట్టాలని ప్రతి ఒక్కరూ అటువంటి దానిలోనే నివాసం ఉండాలి, ఎక్కువ రోజులు మన్నిక ఉండాలి. ఏది చేసినా గానీ మనం అలాగే ఆలోచిస్తున్నాం. కాబట్టి అలాగే మీరు కూడా ఈరోజు మేము చూసాం షోలో అన్ని మంచి ఐటమ్స్ మంచిగా తీసుకొని రావడం, మన కర్నూలు టౌన్ కూడా ఒక సిటీగా మారబోతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. కర్నూలులో క్రెడాయి ప్రాపర్టీ షోను చాలా రంగరంగ వైభవంగా ఈరోజు టీజీ భరత్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించిన ఈ రోజున ఈ ప్రాపర్టీ షో ముఖ్యంగా ఏంటంటే మనము కర్నూలులో ఉన్న చాలామంది వెంచర్లదారులందరూ కూడా ఈ ప్రాపర్టీ షోలో భాగస్వాములు ఉన్నారు. దీనివల్ల ఏమంటే మన కస్టమర్లకి వాళ్ళు కావాల్సిన ప్రాపర్టీని ఇక్కడ ప్రత్యక్షంగా చూసుకొని అన్నీ పరిశీలించుకొని అన్నీ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది కస్టమర్కి ఒక రకంగా అంటే ఒక్కొక్క వెంచర్ దగ్గరికి వెళ్ళి చూసుకునే బదులు ఒకటే చోట దొరకడం చాలా అదృష్టకరమైన విషయం.
ఈ ప్రాపర్టీ షోను కూడా ప్రధాన స్పాన్సర్స్ అయిన రాగమయూరి బిల్డర్స్, అలాగే స్కందాన్సి, మిగతా అందరూ కూడా దీంట్లో ప్రధాన భాగస్వాములు అవ్వడం కూడా క్రెడాయికి చాలా గర్వకారణంగా ఉంది. ఈ ప్రాపర్టీ షోలు మరిన్ని కూడా రాబోయే కాలం జరుగుతాయి. ధన్యవాదాలు. నా పేరు డిఎస్ శాస్త్రి అండి. నేను స్కందాన్సి జనరల్ మేనేజర్ మాట్లాడుతున్నాను. సో ఈ క్రీడాయి ప్రాపర్టీ షోలో మేము సిన్స్ ఇన్సెప్షన్ నుంచి అంటే 2010లో మేము ప్రారంభించినప్పటి నుంచి కూడా క్రీడాయి ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇటువంటి ప్రాపర్టీ షోస్ కస్టమర్స్ వివిధ రకాలైనటువంటి ప్రోడక్ట్స్ అంటే మన హౌసెస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ప్లాట్స్ మొదలైన వాటన్నిటిని కంపారిజన్ చేసుకోవడానికి, క్వాలిటీ వైజ్ చెక్ చేసుకోవడానికి, ప్రైజెస్ గురించి తెలుసుకోవడానికి, ప్రస్తుతం మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉంటున్నాయో తెలుసుకోవడానికి వీటన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే కస్టమర్కి వివిధ రకాలైన కంపెనీల గురించి తెలుసుకుంటూ, మెటీరియల్స్ తెలుసుకుంటూ, వాళ్ళు పెట్టే ప్రైస్లో ఏదైతే ఉందో అన్నీ తెలుసుకొని కస్టమర్ తీసుకోవడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రాపర్టీ షో చాలా బాగా ఉపయోగపడతాయి. మేము గత ఈ 15 సంవత్సరాల నుంచి ప్రతి ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాము. మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రాపర్టీ షోలో కస్టమర్స్ నుంచి. వాళ్ళన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. మెటీరియల్స్ గురించి, వెంచర్స్ గురించి, అన్ని రకరకాల విలువైన సమాచారం అంతా వాళ్ళు తీసుకొని తర్వాత వాళ్లకు ఏదైతే నచ్చుతుందో ఆ ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ ప్రాపర్టీ షోకు విచ్చేసి మా స్టాల్ స్కందాన్సి స్టాల్ మేము కో స్పాన్సర్ ఈ ప్రాపర్టీ షోలో తప్పకుండా మా స్టాల్ను అందరూ విజిట్ చేసి విలువైన సమాచారాన్ని తెలుసుకొని మీరు బయట వేరే వాటితో అనలైజ్ చేసుకొని మా ప్రాపర్టీస్ కొనవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. చాలా కంపెనీస్ ఈ క్రీడాస్గా వచ్చాయి. అంటే ప్రతి ఒక్కటి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. అంటే ఏరియాని బట్టి రేట్స్ ఉంటాయి. మీ దాంట్లో ఎలా ఉంటాయి? సో మా ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడా అంటే మేము ఏదైతే డెలివరీ చేస్తామో అవన్నీ కూడా సామాన్యమైన మానవుడికి దగ్గరగా ఉండేటట్టు ఉంటుంది. అంటే కామన్ మ్యాన్కు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అంటే నార్మల్ ప్రైజెస్ దగ్గర నుంచి ఒక హై ఎండ్ విల్లాస్ వరకు, అంటే ఒక 50-60 lakhsలో ఒక హౌస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఒక 2.3 crore వరకు కూడా ఒక మంచి ట్రిప్లెక్స్ విల్లాస్ వరకు ఉన్నాయి. అంటే అపార్ట్మెంట్స్ వైజ్ కానీ, హౌసెస్ వైజ్ కానీ, ట్రిప్లెక్స్ విల్లాస్ కానీ అవన్నీ కూడా మేము మొదటి నుంచి కూడా అన్ని రకాల వ్యక్తుల్ని, అన్ని రకాల కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని మేము డిజైన్ చేస్తున్నాము. ప్రతి కస్టమర్ కూడా మా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఒక సూపర్ మార్కెట్ మాదిరిగా ఉంటుంది స్కందాన్సి అనేది. మీరు ఏ విధమైన ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు. అపార్ట్మెంట్ కానీ, హౌస్ కానీ, కమర్షియల్ స్పేస్ కానీ, ప్లాట్ కానీ, బడ్జెట్ ప్లాట్ కానీ, బడ్జెట్ అపార్ట్మెంట్ కానీ, మీరు ఏ కస్టమర్ కూడా మా దగ్గరికి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ లేదు అనడానికి ఉండదు. ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఉంటుంది. ఏ ప్రోడక్ట్ అయినా కూడా వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ఇన్కమ్కు తగినట్టు మా దగ్గర ప్రోడక్ట్స్ ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయండి. స్కందాన్సి కర్నూలులో మొట్టమొదటి Cloud9 అపార్ట్మెంట్ అయితే కట్టారు. చాలా మంది కూడా ఆక్యుపై చేసుకున్నారు. మొత్తం ఫుల్. అలాంటి అపార్ట్మెంట్లు ఇంకా ముందు ఏమైనా కర్నూలులో తేబోతున్నారు ఏమన్నా? సార్, Cloud9 అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఎంటైర్ రాయలసీమలోని ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్టు. 10 storeyed బిల్డింగ్. ఇంతవరకు ఫస్ట్ టైం అటువంటి అమ్యూనిటీ 42 అమ్యూనిటీస్తో 192 ఫ్లాట్స్ చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేశాము. అటువంటి అపార్ట్మెంట్స్ ఇంకా భవిష్యత్తులో కస్టమర్స్ మాకు సపోర్ట్ చేస్తే ఇటువంటి బిల్డింగ్స్ ఇంకా ఎన్నైనా తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కర్నూలులో ఈరోజు 6వ క్రీడాయి ప్రాపర్టీ షో ప్రారంభం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు కూడా రావడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 60 స్టాల్స్ బిల్డర్స్ అందరూ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో మీకు కావాల్సిన ప్లాట్లు, ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్స్, అలాగే బిల్డింగ్ మెటీరియల్ కూడా చాలా కంపెనీలు వచ్చినాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ప్రవేశం ఉచితంగా ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన ఫ్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ నెగోషియేట్ చేసుకోవడానికి కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క బిల్డర్ దగ్గర 4 నుంచి 5 ప్రాజెక్టులు ఉంటాయి. దగ్గర మీకు ఒక 500 ప్రాజెక్టుల డీటెయిల్స్ మీకు దొరుకుతాయి. కాబట్టి మీకు ఎక్కడెక్కడో తిరగకుండా క్రీడాయి ప్రాపర్టీ షోకి వచ్చి అన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ముఖ్యంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, నేను మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు కర్నూలులోనే పెట్టండి. ఇప్పుడే అందరూ వక్తలు కూడా మాట్లాడడం జరిగింది. కర్నూలుకు అభివృద్ధి జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనకు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఓర్వకల్లో ప్రారంభించడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,800 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము. ఆ ప్రాజెక్టులో
ఇప్పటికే 4 పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేయడం జరిగింది. ఒకటి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ 14,000 కోట్లతో. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇండియాలో ఇప్పుడు రెండోది మన దగ్గర వస్తే, అలాగే డ్రోన్ హబ్ కూడా ఒకటి వస్తుంది, అలాగే మొబిలిటీ ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒకటి వస్తుంది. మీ అందరికీ తెలుసు DRDO కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది మన దగ్గర. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మన దగ్గర. విజయవాడ కూడా ఒక ఫ్లైట్ వేయడం జరిగింది మన క్యాపిటల్ సిటీకి. అలాగే ఏషియాలో బిగ్గెస్ట్ సోలార్ ఇండస్ట్రీ మన ఓర్వకల్లోనే ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర పెట్టుకుంటే మీకు డెఫినెట్గా వాల్యూస్ పెరుగుతాయి, డబల్ కావడానికి, త్రిబుల్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే మన ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర ఉండాలని. రియల్ ఎస్టేట్ చాలామంది ఆశపడి 4 సెంట్లు 5 సెంట్లు వేరే ఊర్లలో కొనుక్కుంటారు. ఎక్కడైతే వాల్యూస్ పెరుగుతుంటాయి అప్పుడు ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ అవుతాయి. మీరు ప్రతిసారి ఆ ప్రాజెక్ట్ని వెళ్ళి చూసుకోవాలా, మీరు దాన్ని కాపాడుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. కర్నూలులో అయితే మీకు తెలిసిన బిల్డరు వాళ్ళు మీకు దాని సెక్యూరిటీకి కూడా వాళ్ళు కాపాడుతుంటారు కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. ఎప్పుడన్నా మన అవసరాలకి మనం ప్రాపర్టీ అమ్మాలనుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి లిక్విడిటీ ప్రాబ్లం ఉండదు, అలాగే లిటిగేషన్ ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా మన ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ వరకు కర్నూలులో చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను కేజే రెడ్డి, చైర్మన్, రాగమయూరి బిల్డర్స్. ఇందులో చాలా మంది బిల్డర్స్ పాల్గొన్నారు. ఈ యొక్క వేదికకు కస్టమర్ వచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైన వేదిక. అంటే లైక్ కంపారిజన్స్కు ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్. ఎవరు ఎలా చేస్తున్నారు, ఎలాంటి వసతులు వస్తున్నాయి, ఏ ఏరియాలలో ఉన్నాయి అంటే వన్ ప్లేస్ టు డిసైడ్. 4 ప్లేసులు వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నాయని తిరిగిపోకుండా అందరం ఒకే వేదికలో ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చి అందరూ చూడొచ్చు. డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా ప్రజల కోసము అందరూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసి అక్కడ జరిగినవన్నీ కళ్ళ కట్టినట్టుగా ఇప్పుడే చూపిస్తున్నారు. ఇక్కడ ఆ టెక్నాలజీని బేస్ చేసుకుని ఇక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళకు కూడా చాలా ఈజీ అవుతుంది. నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా అనుకూలంగా ఉంటుంది, రావడం కానీ చూడడం కానీ. ఈ 3 రోజులు 23, 24, 25 ప్రజలందరూ కూడా ఎవరైతే కర్నూలు వాసులు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ రావాల్సిందిగా మేము కూడా కోరుచున్నాము. NRIs చాలామంది ఉన్నారు, NRIs మంచి ఇన్వెస్టర్స్ ఉన్నారు ఇక్కడ నుంచి. ఈ NRIsకి కూడా ఇక్కడ నుంచి కొన్ని లింక్స్ బంధువులు వచ్చి వాళ్ళు పంపించినట్లయితే ఇలాంటి వీడియోస్, వెబ్సైట్స్ వీటన్నింటిని వాళ్ళు చూసి ఆ ప్రోమోషన్ తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు. ఇప్పుడు వాస్తవంగా కర్నూలు తీసుకుంటే ఓర్వకల్లు చాలా మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. మంచి మంచి ఆల్రెడీ సైన్ చేయడం జరిగింది. ఆ కోణలో ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి కర్నూలుకు చాలా మంచి పురోగతి ఉంటుంది అనేసి మేము అనుకుంటున్నాము. కర్నూలు సెగ్మెంట్కి వచ్చేసరికి ఇంకా చాలా మందికి ఓన్ హౌసెస్ రిక్వైర్మెంట్ అయితే ఉందండి వాస్తవంగా. బట్ నేను చూసినంత వరకు లేఅవుట్స్కు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లేఅవుట్ పైన ఇన్వెస్ట్మెంట్స్ని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ లేఅవుట్స్ని కూడా పాతకాలంలో నాన్ అప్రూవ్డ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉనిండే వాళ్ళు, అంటే ఒక సరైన పేపర్ డాక్యుమెంటేషన్ లేనివి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అంటే డెవలప్మెంట్స్కు, డాక్యుమెంట్స్కు బాగా ప్రయారిటీ ఇస్తున్నారు. సో మేమంతా కూడా కుడా అప్రూవల్ మాకు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కుడా టీం కూడా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా చూసుకున్న తర్వాతనే వాళ్ళు స్క్రూటనైజ్ చేసి ముందుకు ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలకు కూడా కుడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ తీసుకున్నట్లయితే బాగా ఉంటుంది. కుడా వెంచర్స్తో పాటుగా మనకు మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న అపార్ట్మెంట్స్ వీటిని కూడా బాగా ఇష్టపడుతున్నారు జనాలు.